హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్స్టా ఇంక్రీజ్ డాట్ ఇన్ అండి. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ అయితే చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంటుందండి. అది మనం అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాతనే మనం లాగిన్ అయితే అవ్వగలం, ఓకేనా. ఫస్ట్ మన అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, సైన్ అప్ కనపడుతుందా? రౌండప్ చేశాను కదా. ఈ ఈ సైన్ అప్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుందండి. ఇక్కడ యూజర్ నేమ్ అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను చూడండి. ఇక్కడ నేను జస్ట్ మీ నేమ్ ఏముంటే అది, వినయ్ ఉంటే వినయ్, అనిల్ అంటే అనిల్, అలా చేసుకుని పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ మెయిల్ ఐడి, మీరు ఏ మెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ వేయాలండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఆప్షనల్ అండి. మీరు వాట్సాప్ నెంబరు యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు. యాడ్ చేస్తే బెనిఫిట్ అనేది ఉంటుంది, ఓకేనా. ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా మీకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ రావడం జరుగుతుంది. అది ఆప్షనల్, చేయొచ్చు చేయకపోవచ్చు, ఓకేనా. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మీ ఓన్గా ఏదైనా, అంటే మెయిల్ అడ్రస్కి పెట్టిన పాస్వర్డే టైప్ చేయాలని అయితే లేదు. మీ ఓన్గా ఏదైనా టైప్ చేయొచ్చు, ఓకేనా. బట్ గుర్తు పెట్టుకునేలా పాస్వర్డ్ పెట్టుకోండి. పైన ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో కింద కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ కిందలో కూడా టైప్ చేయాలి. చేసిన తర్వాత మనం ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ చేస్తే కనుక మనకు అకౌంట్ అనేది క్లియర్ అయిపోతుంది, ఓకేనా. అంటే మనకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మనం సైన్ ఇన్లోకి రావాలి. బ్యాక్ సైడ్ అంటే మనకు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్లోకి రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీరే అక్కడ యూజర్ నేమ్ ఏమైతే ఇచ్చారో అదే యూజర్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలండి. ఏదైతే పాస్వర్డ్ పెట్టారో అదే పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి రిమెంబర్ బి అని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. అప్పుడు మనకు లాగిన్ అయితే అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకు లాగిన్ అయితే అయిపోయి నెక్స్ట్ కేటగిరీ సర్వీస్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి డిఎం అయితే చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.